హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లైఫ్ సర్టిఫికేట్ని ఇంట్లో నుండే మొబైల్ ద్వారా ఏ విధంగా మనము సబ్మిట్ చేయాలా అన్న దాని గురించి ఒక షార్ట్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి జీవన్ ప్రమాణ్ అని టైప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ జీవన్ ప్రమాణ్ ఇన్స్టాల్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు లోడ్ అయ్యి అది మీకు ఇన్స్టాల్ అనేది అవుతుంది. ఈ విధంగా ఇన్స్టాలింగ్ అని వస్తుంది. దాని తర్వాత ఇన్స్టాల్ అనేసి వచ్చి ఓపెన్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి, ఓపెన్ అని వస్తుంది. ఇది కొంచెం టైం తీసుకునేసి మీకు ఓపెన్ అయితే రొటేట్ అయ్యి ఈ విధంగా నో ఆర్డీ సర్వీస్ ఫౌండ్, కైండ్లీ ఇన్స్టాల్ బయోమెట్రిక్స్ డివైస్ ఓకే పైన మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఆధార్ యొక్క ఫేస్ ఐడి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ ఫేస్ ఆర్డీ అని టైప్ చేసి ఎంటర్ చేసి ఆధార్ ఫేస్ ఆర్డీని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి మీ మొబైల్లో కూడా. ఓకేనా? ఈ విధంగా మనము ఆధార్ ఫేస్ ఆర్డీ సర్వీసెస్ని కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇది 44 MB అయితే ఉంది. అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది కూడా సేమ్ అదే విధంగా మీకు కనబడుతుంది. ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము మన యొక్క ఫోన్కి బ్యాక్ వచ్చిన తర్వాత మన యొక్క జీవన్ ప్రమాణ్ యాప్ అయితే ఉంది కదా, ఆ యొక్క యాప్కి వచ్చి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డివైస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అనేసి ఉంది. ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఈ 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మూడింటిని మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనబడుతున్న గ్రీన్ కలర్లో సబ్మిట్ అని ఉంది కదా, ఆ యొక్క ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క మొబైల్ నంబర్ ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ నేమ్ అనేది అడుగుతుంది. నేమ్ ఎంటర్, ఆపరేటర్ నేమ్ అని ఎంటర్ చేసి మళ్ళీ అక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంది కదా, ఆ చెక్ బాక్స్లో మీరు టిక్ దాన్ని సెలెక్ట్ చేసి ఓకే పైన ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత మీకు ఈ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఆల్వేస్ వైల్ యూజింగ్ దిస్ యాప్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లోడ్ అయ్యి 5 స్టెప్స్ రీడ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా చెక్ బాక్స్ ఉంది, ఐ యామ్ అని ఇచ్చి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫేస్ కంప్లీట్గా చూపిస్తే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చి సక్సెస్ అనేది మీకు కింద ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఈ విధంగా చూపించినట్టయితే మీకు ఈ యొక్క యాప్ అనేది మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే అవుతుంది. ఇదేనండి పార్ట్ 1. పార్ట్ 2 నేను మీకు త్వరలో అప్లోడ్ అయితే చేస్తాను. ఈ వీడియో ఇప్పటికీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి.